పీపుల్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఇప్పుడైతే మనము ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటి అంటే వై ఆర్ యూ లుకింగ్ ఫర్ ఏ జాబ్ చేంజ్ అన్నమాట. అంటే ఇది బేసిక్గా మీ అందరికీ తెలుసు, లైక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రమే ఈ క్వశ్చన్ అనేది అడుగుతారనేసి. సో ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా చేయకూడదు, ఎవ్రీథింగ్ కూడా నేను వీడియోలో చెప్తాను. అండ్ లాస్ట్లో ఎండింగ్లో నేను ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు లైక్ చెప్తానమాట. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ ఇప్పుడైతే మీరు లైక్ 40+ ఐటీ కోర్సెస్ నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. సో మీరు ఫ్రీగా లాట్ ఆఫ్ నాలెడ్జ్ని ఈజీగా లైక్ తెలుగులో నేర్చుకునే ఛాన్స్ అయితే మీకు దొరుకుతుంది. అండ్ ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే వై ఆర్ యూ లుకింగ్ ఫర్ ఏ జాబ్ చేంజ్ అంటే మీనింగ్ వచ్చేసి ఫస్ట్గా లైక్ మీరు లైక్ ఇది ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అడుగుతారనేసి. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లోనే అర్థమవుతుంది ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళకనేసి. ఇది లైక్ అక్కడి నుంచి మీరు ఇక్కడికి ఎందుకు చేంజ్ అవుతున్నారు అనేసి సింపుల్గా క్వశ్చన్ అడుగుతున్నారు. సో మీరు దానికి ఎలా ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్గా మీరు ఎక్కడైతే వర్క్ చేశారో దాని గురించి, అంటే అక్కడ ఏం నేర్చుకున్నారో దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ అనేది చెయ్యండి. అంటే అక్కడ మీకు స్కిల్ ఏం నేర్చుకున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో అది చెప్పండి. తర్వాత వచ్చేసరికి అక్కడ నుంచి ఎందుకు చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారో అది చెప్పండి. తర్వాత వచ్చేసరికి లైక్ మీకు స్కిల్స్ రిలేటెడ్, కెరీర్ గోల్ రిలేటెడ్ అలా మీరు చెప్పాల్సి ఉంటుంది. ఓవరాల్గా మీకు ఇంతకు ముందుగా ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేశారో ఆ ఆర్గనైజేషన్ గురించి టోటల్ పాజిటివ్గానే చెప్పాలన్నమాట. అంటే ఈ ఆన్సర్ మొత్తం చాలా పాజిటివ్గా లైక్ మంచిగా నీట్గా చెప్పాల్సి ఉంటుంది. సో పాస్ట్ ఆర్గనైజేషన్ కోసం లైక్ పాజిటివ్గా చెప్పేసి, లైక్ అక్కడ నేను చాలా అదొక మంచి ఆర్గనైజేషన్, నేను అక్కడ స్కిల్స్ అనేవి చాలా నేర్చుకున్నాను, చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేశాను, అలా థ్యాంక్ఫుల్ అలా ఎక్స్ప్రెస్ చేస్తూ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ ఆర్గనైజేషన్ అలా ఎక్స్ప్రెస్ చేస్తూ చెప్పాలన్నమాట. చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను అనేసి. అండ్ తర్వాత వచ్చేసరికి ఎందుకు చేంజ్ అవ్వాలి అంటే అక్కడ క్వశ్చన్ కదా. సో అప్పుడైతే మీరు లైక్ నేను ఇంకా స్కిల్స్ అనేవి ఎన్హాన్స్ చేయాలి అనుకుంటున్నాను, నేను ఇంకా డిఫరెంట్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి అనుకుంటున్నాను, నాకు ఇక్కడ మీ ఆర్గనైజేషన్లో అది ఇంకా దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అందుకనే చేంజ్ అవుతున్నాను. మీ ఆర్గనైజేషన్ అనేది నాకు ఇంకా కొత్తగా నేర్చుకోవడానికి ఒక మంచి బిగ్ ప్లాట్ఫామ్ అనేసి చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటారు, లైక్ ఫినాన్షియల్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ పరంగా. సో ఆ పర్స్పెక్టివ్లోనే నేను చేంజ్ అవుతున్నాను. మీ కంపెనీ నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ లాగా అనిపిస్తుంది, సో ఐ వాంట్ చేంజ్ అనేసి ఇలా చెప్పాలన్నమాట. అండ్ నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తానన్నాను కదా, అదేంటి అంటే I'm thankful to my previous organization because I have learned a lot of things from there. According to me, changes are necessary for everyone to enhance your skills, knowledge, and for personal growth and financial growth. Your organization is a good platform where I can learn more. ఇలా మనము ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. ఇలా మీరు లైక్ మీరు ఓన్ టర్మినాలజీ లేకపోతే మీరు ఓన్ లైక్ థింకింగ్ లెవెల్స్ని బట్టి మీరైతే ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. అంటే మీకు ఓన్గా ఎలా లైక్ మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్ప్రెస్ చేసే లెవెల్స్ అనేవి ఉంటాయి కదా, మీకు ఇంకా మంచిగా ఇంప్రెస్ చేసి వాళ్ళకైతే చెప్పాల్సి ఉంటుంది. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాను, ఇలా చెప్పాలి అనేసి జనరల్గా నార్మల్గా చెప్పాను. మీకు ఇంకా ఏమైనా యాడ్ చేయాలి అనుకున్నా మీ ఓన్ టర్మినాలజీని యూజ్ చేసేస్తే చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్వశ్చన్ వై ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎ జాబ్ చేంజ్. సో మీరు ఈ వీడియో అనేది, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ లేకపోతే క్వశ్చన్స్ ఇంకేమైనా మీకు తెలుసుకోవాలి అనుకున్నా కూడా జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. నేను ఫర్దర్ వీడియోస్లో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ అనేది చేస్తాను. దట్స్ ఇట్ అండి.
అండ్ మీకు ఒక ఆపర్చునిటీ, ఒక ఆఫర్ అనేది చెప్తాను నేను. అదేంటి అంటే మీకు ఇన్ కేస్ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోవాలి అంటే కనుక మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది నేర్పిస్తున్నారు. అది కూడా జస్ట్ 1,999 మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ మీకు ఒక ఫ్రెండ్ పక్కన కూర్చోబెట్టుకొని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేంత వేలో మీకైతే మేము చెప్పడం జరుగుతుంది. సర్టిఫికేషన్స్, ప్లేస్మెంట్ అసిస్టెన్స్, ఎవ్రీథింగ్ కూడా మేమైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మేము అసలు ఏం ప్రొవైడ్ చేస్తున్నాము, అసలు ఏమేమి ఉంటున్నాయి ఈ ప్రాసెస్లో, ఈ జర్నీలో, మీరు నేర్చుకునే జర్నీలో అని మీరు తెలుసుకోవాలి అంటే నేను కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాను. ఒక్కసారి మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నా, ఇంకేమన్నా ఉన్నా కూడా అడగండి. మిమ్మల్ని కూడా క్లియర్ చేస్తాము. అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను ఓవరాల్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాను. ఒక్కసారి అయితే చూసేయండి. అండ్ దట్స్ ఇట్ అండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసేయండి. అండ్ ఫైనల్గా మన పైథాన్ లైఫ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ అండి. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్.